హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 8. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? తర్వాత ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. ఆర్య తన ఫోన్లో సంజయ్కి మెసేజ్ చేస్తాడు. మనం అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి టైం వచ్చింది, మేం ఫారెస్ట్ వైపు వెళ్తున్నాం అని. సంజయ్ ఓకే అని మెసేజ్ చేస్తాడు. పల్లవి కారు విండో మీద చెయ్యి పెట్టి బయటికి చూస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆకాష్ గాలి ఎక్కువగా ఉంది, డోర్ క్లోజ్ చేయి అంటే పల్లవి నో ప్రాబ్లం, నాకు ఇలా చాలా బాగుంది అంటుంది. తర్వాత ఆకాష్ ఒక చోట కారు ఆపుతాడు. ముగ్గురు దిగి ఆ చుట్టూ ప్లేస్ చూడడానికి నడిచి వెళ్తారు. పల్లవి ఆర్యకి ఆ ప్లేస్ను చూపిస్తూ ఉంటే ఆకాష్ వీడియో తీస్తూ ఉంటాడు. మధ్యలో ఆఫీస్ కాల్ రాగా మాట్లాడుతుంటే పల్లవి ఫోన్ తీసుకుని ఇది పేరెంట్ చైల్డ్ టైం, ఈ టైంలో వర్క్ చేయకూడదు అంటుంది. ఆకాష్ ఏదో చెప్తూ ఉంటే ఆర్య తన దగ్గర ఉన్న బొమ్మను దూరంగా విసిరేస్తాడు. పల్లవి అది చూసి ఆకాష్కి ఫోన్ ఇచ్చేసి నేను తీసుకొస్తాను అని అక్కడికి వెళ్తుంది. ఆకాష్ ఆర్య దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగితే ఆర్య చలికి వణుకుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. చలిగా ఉందా అని ఆకాష్ అడిగితే అవును అన్నట్టు తల ఊపుతాడు. ఓకే, కారులో కోట్ ఉంది, నేను తీసుకొస్తాను, నువ్వెక్కడికి వెళ్ళకు అని ఆకాష్ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంకి సంజయ్ అక్కడికి వస్తాడు. కొంచెం దూరం నుంచి విజిల్ వేసి ఆర్యని పిలుస్తాడు. ఆర్య నవ్వుతూ సంజయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆర్య తన క్యాప్ పడిపోయింది అని సంజయ్కి సైగ చేసి చెప్తాడు. ఓకే పర్లేదులే, నేను ఇంకొకటి కొంటాను అని. నువ్వు నా దగ్గర సేఫ్గానే ఉన్నావని వాళ్ళకి చెప్పాలి కదా, మనం ఒక సెల్ఫీ తీసుకుని వాళ్ళకి సెండ్ చేద్దాం అని ఇద్దరూ నవ్వుతూ సెల్ఫీ తీసుకుని ఆకాష్కి సెండ్ చేసి నైట్ అక్కడ స్టే చేయడానికి కావాల్సినవన్నీ కొన్ని బాక్సెస్లో అక్కడ ఉంచి ఆర్య ఇచ్చిన స్పేర్ కీతో ఆకాష్ కారులో వెళ్ళిపోతారు. ఆల్రెడీ కోట్ తీసుకుని అక్కడికి వచ్చిన ఆకాష్ పల్లవి ఆర్య కోసం వెతకడం చూసి ఏమైంది అని అడుగుతాడు. ఆర్యని చూసారా అంటే ఆకాష్ నేను ఆర్యకి ఇక్కడే ఉండమని చెప్పి తన కోట్ తీసుకురావడం కోసం కార్ దగ్గరికి వెళ్ళాను అంటాడు. అయితే త్వరగా వెతకండి అని పల్లవి చుట్టూ వెతుకుతుంది. ఆకాష్ కూడా వెతుకుతూ తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి ఆర్య సేఫ్గా ఉన్నాడు అని రిలాక్స్ అవుతాడు. ఇంతలో పల్లవి పక్కన ఉన్న లేక్లో ఆర్య క్యాప్ చూసి ఆర్య అందులో పడిపోయాడేమో అని ఏమీ ఆలోచించకుండా ఫాస్ట్గా ఆ లేక్లోకి దూకేస్తుంది. ఆకాష్ అది చూసి తను కూడా ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వెళ్తాడు తనని ఆపడానికి. ఆ కంగారులో ఆకాష్ ఫోన్ వాటర్లో పడిపోతుంది. ఆకాష్ పల్లవి దగ్గరికి వెళ్ళి తనని ఆపడానికి ట్రై చేస్తే పల్లవి నన్ను వదలండి, ఆర్యని కాపాడాలి అంటుంది. అప్పుడు ఆకాష్ ఆర్య సేఫ్గానే ఉన్నాడు, కంగారు పడకు అంటాడు. మరి అది అని క్యాప్ని చూపించి అడుగుతుంది పల్లవి. అది ఆర్యదే కానీ తను సేఫ్గానే ఉన్నాడు అంటాడు ఆకాష్. పల్లవి కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. నేను చెప్పేలోపే నువ్వు వచ్చేసావు, ఇప్పుడు ఇంతే, వెనక ముందు ఆలోచించకుండా దూకేశావు అని ఆకాష్ అంటాడు. ఓకే పదండి అని పల్లవి లేక్లో నుంచి పైకి వెళ్ళి ఆకాష్కి జాగ్రత్తగా రండి అని చెయ్యిస్తుంది. ఆకాష్ పల్లవిని నవ్వుతూ చూస్తూ అక్కడి నుండి పైకి వచ్చేస్తాడు. అలా ఇద్దరు కారు దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ కారు ఉండదు. నాకు బాగా గుర్తు, కారు ఇక్కడే పెట్టాను అని అక్కడ ఉన్న బాక్సులు చూస్తాడు ఆకాష్. నో డౌట్ ఇదంతా సంజయ్ చేశాడు. ఆర్య నా స్పేర్ కార్కి తీసుకుని ప్లాన్ చేస్తాడు అని అస్సలు అనుకోలేదు అంటాడు ఆకాష్. నా ఫోన్ వాటర్లో పడిపోయింది, నీ ఫోన్ ఉందా అంటే పల్లవి తన ఫోన్ తీసుకుని చూస్తే అది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవుతుంది. చేసేది లేక ఆకాష్ ఆ బాక్సులు తీసుకుని ఈరోజు నైట్ ఇక్కడే ఉండవలసి వస్తుందేమో అంటాడు. అప్పుడు పల్లవి షాక్ అయ్యి ఏంటి నైట్ ఇక్కడే ఉండాలా అంటుంది నీరసంగా. చీకటి పడేసరికి ఆకాష్ ఒక చోట టెంట్ వేసి క్యాండిల్స్ వెలిగించి కొన్ని క్యాండిల్స్ దగ్గరగా పెట్టి పల్లవితో చలి కాచుకోమని చెప్తాడు. పల్లవి చలికి వణుకుతుంది కానీ ఆకాష్ చెప్పినట్టు చెయ్యదు. ఆకాష్ పల్లవి చేతులు తీసుకుని ఆ క్యాండిల్స్ దగ్గర పెడతాడు. పల్లవి చలి కాచుకుంటే చలి ఎక్కువగా ఉంది, అందులోనూ తడిచిపోయావు, ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది, టెంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు ఆకాష్. పల్లవి వెళ్లకుండా ఆలోచిస్తుంది. ఆకాష్ ఏమైంది అని అడిగితే మరి మీరు తొంగి చూడకూడదు అంటుంది. దానికి ఆకాష్ నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటాడు. సరే అని పల్లవి టెంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. తర్వాత ఆకాష్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. డిన్నర్కి ఇన్స్టంట్ నూడిల్స్ చేసి ఒక బాక్స్ మీద పెట్టి పల్లవికి ఇస్తాడు. పల్లవి ఓపెన్ చేస్తూ ఉంటే ఆకాష్ వెయిట్, ఇంకా 10 seconds టైం ఉంది అని టైం చూస్తాడు. పల్లవి అసహనంగా 1 minute సరిపోతుంది అంటుంది. ఆ టైం అయ్యాక పల్లవి ఓపెన్ చేసుకుని తింటూ మరి మీరు తినరా అని ఆకాష్ని అడుగుతుంది. ఇన్స్టంట్ నూడిల్స్, అందులోనూ చాలా ఆర్టిఫిషియల్ సీజనింగ్ ఉంటుంది, నాకొద్దు అంటాడు.
పల్లవి తింటూ ఉంటే ఆకాష్ ఎదురుగా కూర్చొని చుక్కలు చూస్తూ ఉంటాడు. పల్లవి ఆ నూడిల్స్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది. అది చూసి తనకు కూడా నోరు ఊరుతుంది. పల్లవి కొంచెం తినమని ఆకాష్ని అడిగితే వద్దు అంటాడు. అప్పుడు పల్లవి ఆ బాక్స్ తీసుకుని దాని స్మెల్ ఆకాష్కి చూపిస్తుంది. స్మెల్ ఎలా ఉంది అంటే బాగుంది అంటాడు ఆకాష్. అయితే తినండి అంటే వద్దు అంటాడు. అయితే నేనే తింటాను అని పల్లవి డెలీషియస్ అంటూ తింటూ ఉంటే ఆకాష్ ఇంక ఆగలేక నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తాను అని తను కూడా తింటాడు. పల్లవి బాగుంది కదా అంటే ఆకాష్ హా కొంచెం అంటాడు. అలా ఇద్దరూ ఒకే బాక్స్లో నూడిల్స్ షేర్ చేసుకుని తింటారు. ఆకాష్ పల్లవితో నువ్వొక ఫూల్వి, మధ్యాహ్నం ఆ లేక్ ఎంత లోతుందో చూసుకోకుండా దూకేశావు అని అడుగుతాడు. అప్పుడు పల్లవి ఏమో నాకు ఆర్య క్యాప్ వాటర్లో కనిపించింది, ఇంకేమీ ఆలోచించకుండా తనను కాపాడాలని అందులో దూకేశాను అంటుంది. ఒకవేళ నేను ఆపకపోయి ఉంటే నువ్వు ఆ లేక్లో ఈత కొట్టుకుంటూ వెళ్ళేదానివి కదా అంటాడు. అప్పుడు పల్లవి ఏమంటున్నారు మీరు? నేను ఒక పీడియాట్రిషియన్, పిల్లల్ని కాపాడటం నా బాధ్యత, పైగా ఆర్యకి నా మీద చాలా నమ్మకం ఉంది. మీకు ఒకటి తెలుసా, పిల్లలు ఏం చెప్పినా చాలా సిన్సియర్గా చెప్తారు. ఆర్యకి నన్ను అమ్మ అని పిలవాలని చాలా ఆశగా ఉంది. తను నన్ను అలా పిలవకపోయినా నేను తనని నిరాశపరచలేను, అందుకే ఒప్పుకున్నాను. నిజానికి మేము చేసే పని చాలా కష్టంగా ఉంటుంది. మేము ఆపరేషన్ చేయము, ఐసీయూలో ఉన్న పేషెంట్స్ని చూసుకోలేము, జస్ట్ పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ చేత గేమ్స్ ఆడిస్తాము అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు మేము ఎంత ప్రెషర్ అనుభవిస్తామో. మీకు తెలుసా, నేను బాధలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు కానీ పిల్లలు నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని నవ్వుతూ సిస్టర్ అని పిలుస్తారు. అంతే, నా అలసట, బాధలు అన్నీ మాయమైపోతాయి. అండ్ ఆర్య అందరిలోనూ నన్నే యాక్సెప్ట్ చేశాడు. ఇట్స్ మై ప్లెజర్ అంటే ఆకాష్ చిన్నగా నవ్వుతాడు. అయితే ఆర్యకి నువ్వు మమ్మీగా ఉంటావా అని అడుగుతాడు ఆకాష్. దానికి పల్లవి ఆర్య ఏదో జోక్ చేస్తున్నాడు, తనకి తన సొంత అమ్మ ఉంది కదా అంటుంది. ఆకాష్ నిరాశపడి ఓకే, ఈరోజు బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో అంటాడు. పల్లవి వెంటనే టెంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఆకాష్ కూడా కొంచెం సేపు బయట ఉండి తను కూడా టెంట్లోకి వెళ్ళి పల్లవికి కొంచెం దూరంలో టెంట్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఏమైనా అంటుంది అని క్లోజ్ చేయకుండా ఇటు తిరిగి పడుకుంటాడు. ఆకాష్ పడుకున్నాక పల్లవి లేచి టెంట్ క్లోజ్ చేయకుండా పడుకున్న ఆకాష్ని చూసి తను కూడా పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి తన రూమ్కి వెళ్తుంది. పల్లవి కోసం వెయిట్ చేస్తున్న రియా హే ఎందుకు ఇంత లేట్ అయింది, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడుగుతుంది. ఆర్యాని నిన్న ఫారెస్ట్ పార్క్కి తీసుకెళ్ళాం, అక్కడ బాగా లేట్ అవ్వడంతో నైట్ అక్కడే ఉండాల్సి వచ్చింది అండ్ నా మెడ బాగా నొప్పిగా ఉంది, నువ్వెందుకు అంత భయపడుతున్నావు అని పల్లవి మెడ నొక్కుంటూ అంటుంది. వెంటనే రియా నవ్వుతూ నిజం చెప్పు, ఆకాష్ గారికి నీకు మధ్యన ఏదో ఉంది కదా అని కుతూహలంగా అడుగుతుంది. దానికి మూతి బిగించి పల్లవి హా అంటుంది. రియా ఏంటది అని అడిగితే కిందటి జన్మ కక్షలు అంటుంది పల్లవి. రియా వెంటనే పల్లవి తల మీద ఒకటిచ్చి నేను సరదాగా అనట్లేదు, ముందు రోజు నేను బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆకాష్ మన ఇంట్లో ఒక నైట్ ఉన్నాడని, మార్నింగ్ బయటికి వెళ్ళాడని టాక్. నీకు ఇది కూడా తెలీదు. హాస్పిటల్లో నీ గురించి అందరూ గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు. పల్లవి ఆరెంజ్ తింటూ విషయం ఏంటంటే అందరూ నా గురించి గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు, తర్వాత టాప్ సెర్చ్లో నేనే ట్రెండ్లో ఉంటాను, దానివల్ల నేను ఫేమస్ అవుతున్నాను అని కళ్ళు మూసి ఆ టాపిక్ని క్యాజువల్గా తీసుకుంటుంది పల్లవి. వెంటనే రియా అర్థమైంది, ఆ రోజు నైట్ ఆకాష్ గారు ఒక అమ్మాయితో ఉన్న వీడియో లీక్ అయినప్పుడు నువ్వు కూడా ఆ హోటల్లోనే ఉన్నావు కదా, ఆకాష్ గారితో రవి ఆ వర్క్ చేయలేదని చెప్పావు కదా, అందుకే రవికి అవార్డు ఇవ్వలేదు అని అడుగుతుంది. అది విన్న పల్లవికి వెంటనే పొలమారుతుంది. సెట్ అయిన తర్వాత ఏంటి రవికి అవార్డు ఇవ్వలేదా అని అడుగుతుంది. అప్పుడు రియా ఏంటి తెలీదా నీకు, రోజంతా ఫోన్లో ఏం చూస్తావు అని తన ఫోన్ తీసుకుని ఆ న్యూస్ పల్లవికి చూపించి హాస్పిటల్ అంతా ఇదే హాట్ టాపిక్, ఆకాష్ గారు అవార్డు ప్రజెంట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా అవార్డు ఎవరికి రాలేదు అని చెప్పేశారు అంటుంది. పల్లవికి ఆకాష్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నాకు నువ్వు చెప్పిన ప్రతి పదం గుర్తుంది అని. అంటే నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా అని అనుకుంటుంది పల్లవి. హాస్పిటల్లో పల్లవి ఫైల్స్ చూసుకుంటూ ఫాస్ట్గా వెళ్తూ చూసుకోకుండా అటువైపు వస్తున్న రవిని గుద్దేస్తుంది. సారీ అని చెప్పి ఫైల్స్ తీసుకుని రవిని చూసి తల పక్కకు పెట్టేసుకుని తన దారిన తను వెళ్ళిపోతుంది. రవి పల్లవిని ఆపి ఆర్ యూ ఓకే అని, కొన్ని రోజులుగా నీతో మాట్లాడడానికి కుదరట్లేదు అంటాడు. నా దృష్టిలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి స్ట్రేంజర్కి పెద్ద డిఫరెన్స్ లేదు, నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను అంటుంది. రవి ఐఎమ్ సారీ అంటాడు. దానికి పల్లవి నువ్వు సారీ చెప్పాలని ఫీల్ అయితే నీ గర్ల్ ఫ్రెండ్ని నన్ను ఈ ప్లేస్ అండ్ వర్క్ నుంచి వెళ్ళిపోమని భయపెట్టొద్దు అని చెప్పు అంటుంది. కరెక్ట్గా అదే టైంకి రవి గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది.
రవి గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్ హెడ్ కూతురు. పల్లవిని చూసి, హే పల్లవి, హాస్పిటల్ కంప్లీట్ అయినందుకు ఈరోజు నైట్ పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి అండ్ మా డాడీ ఒక న్యూస్ అనౌన్స్ చేస్తారు, రవి చీఫ్ ఫిజిషియన్గా ప్రమోట్ అయ్యాడు అని అంటుంది. పల్లవి, హో కంగ్రాచులేషన్స్, నేను కూడా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రియా పల్లవిని తీసుకుని పార్టీ కోసం షాపింగ్కి వెళ్తుంది. పల్లవి రియాతో, ఆ రవి ప్రమోషన్ పార్టీ కోసం నేను కొత్త డ్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అంటుంది. అవసరం ఉంది, నిన్ను వదిలేసిన వెళ్ళిపోయిన తను ఏం మిస్ అయ్యాడో తెలుసుకోవాలి అండ్ తను వదిలేసినా కూడా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అని ఆ రవికి చూపించాలి అంటుంది రియా. అవును, నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తుంది, ఆ రవి గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు రియా, నువ్వు రవితో ప్రేమలో ఉండకపోయి ఉంటే తనకి ఆ అబ్రాడ్లో సీట్ ఎలా వస్తుంది, నువ్వు తన కోసం ఆ సీట్ సాక్రిఫైస్ చేసి ఉండేదానివి కాదు, ఇప్పుడు రవి ఈ పొజిషన్లో ఉండేవాడు కాదు, నువ్వు ఆ రోజు ఆ కార్ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని కాపాడడానికి నీ చేతికి గాయం చేసుకున్నావు, దానివల్ల ఏమైంది, నువ్వు సర్జన్ కాలేకపోయావు అంటుంది బాధగా. ఇప్పుడు ఏమైంది, నేను సైకాలజిస్ట్ అయ్యాను, మంచిదే కదా, ఇలా నేను చాలామంది పిల్లలకి సహాయం చేస్తున్నాను, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది కూడా అంటుంది పల్లవి. దానికి రియా, బాగుంది, అప్పుడు నువ్వు ఒక బాబును సేవ్ చేసావు కాబట్టి చైల్డ్ సైకాలజిస్ట్ అయ్యావు, అదే ఏ పిల్లునో కుక్కనో సేవ్ చేసుంటే వెటర్నిటీ డాక్టర్ అయ్యేదానివా అంటుంది రియా. దానికి ఇద్దరు నవ్వుకుని, నువ్వు ఇంత ఫన్నీగా ఎలా ఉన్నావే బాబు, ఒకవేళ వెటర్నిటీ డాక్టర్ అయినా నాకేం పర్వాలేదు, నా దృష్టిలో ఒక డిసీజ్ని క్యూర్ చేయడానికి ఏ డాక్టర్ అయినా పర్వాలేదు అని, ఇక చాలు పద వెళ్ళి బట్టలు కొనుక్కుందాం అని రియాని అక్కడి నుంచి తీసుకెళ్తుంది పల్లవి. ఆకాష్ ఆర్య పార్టీకి రెడీ అయ్యి ఒక రింగ్ కూడా తీసుకెళ్తారు. ఆర్య కోసం ఆకాష్ పల్లవికి ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతాడు. మరి ఆకాష్ పల్లవికి ప్రపోజ్ చేస్తాడా, ఆర్య కోసం పల్లవి ఆకాష్ని యాక్సెప్ట్ చేస్తుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.